నమస్తే తెలుగు వన్ హెల్త్ కి స్వాగతం. నేను రూపానాథిళ్ళ. ఈరోజు మెడికవర్ హాస్పిటల్స్ నుంచి సర్జికల్ అంకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ కళ్యాణ్ ఉన్నారు. సార్తో మాట్లాడి అసలు క్యాన్సర్ రావడానికి గల కారణాలు, వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్డేటెడ్ సర్జరీస్ ఏమున్నాయో అడిగి తెలుసుకుందాం. డాక్టర్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను డాక్టర్. అసలు ఎక్కడ చూసినా క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్, ఏ ప్రాబ్లం వచ్చినా క్యాన్సర్కి రిలేటెడ్ అయిపోతుంది ఈ మధ్యన. సో అసలు ఆ రిస్క్ని ఎలా అవాయిడ్ చేయాలి? బేసిక్గా ఫస్ట్ క్యాన్సర్ కారణాలు ఏంటనేవి చెప్తానండి. సో దాని తర్వాత దాన్ని ఎలా నివారించవచ్చు, మనం చేయగలిగింది ఏంటి అనే దాని గురించి నేను చెప్తాను. సో ఫస్ట్ క్యాన్సర్ కారణాలు అయితే చూస్తే కనుక దాన్ని రెండు విధాలుగా విభజించవచ్చు. ఒకటి లైక్ మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అంటాం, ఇంకొకటి నాన్ మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్. సో నాన్ మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అంటే లైక్ మన చేతిలో లేనటువంటి కారణాలు. సో మన చేతిలో లేనటువంటి కారణాలు జన్యుపరంగా వచ్చేటటువంటిది. సో ఫస్ట్ది జన్యుపరంగా కొన్ని ఫ్యామిలీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఓవేరియన్ క్యాన్సర్స్ కావచ్చు, లేదంటే కొన్ని అన్నవాహికి సంబంధించిన కోలోరెక్టల్ క్యాన్సర్స్, ఇలాంటివి కూడా కొన్ని ఫ్యామిలీస్లో అలా జన్యుపరమైనటువంటి రిస్క్ వల్ల రన్ అవుతూ ఉంటాయి. సో అవి మన చేతిలో లేనివే. మనం చేయగలిగింది ఏమైనా ఉంది అంటే కనుక మన ఫ్యామిలీలో ఆ క్యాన్సర్స్ ఉంటే జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవడం ద్వారా, స్క్రీనింగ్ వీటికి కొంచెం ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ చేయడం ద్వారా మనం ఆ క్యాన్సర్స్ని కొంచెం ఎర్లీగానే ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఎర్లీగా ఐడెంటిఫై చేయడం ద్వారా మనం వాటిని క్యూర్ చేసుకోవచ్చు. ఇట్లా వంశపారంపర్యంగా ఈ ప్రాబ్లం వస్తుంది అని అనుకున్నప్పుడు ముందు జాగ్రత్తగా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయచ్చా? వస్తేనే చేయాలా? వస్తేనే చేయాలి ట్రీట్మెంట్ అయితే కనుక, క్యాన్సర్ వస్తేనే చేయాలి. బట్ ఒకవేళ ఆ ఫ్యామిలీలో కనుక ఆ జెనెటిక్ రిస్క్ అనేది ఉంది అంటే మనలో ఆ రిస్క్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మనం జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుంటాం. సో ఆ జెనెటిక్ టెస్టింగ్లో అదే జన్యుపరమైనటువంటి కారణాలు మనలో కూడా, ఆ జీన్ వేరియేషన్స్ మనలో కూడా ఉంటే కనుక మనలో క్యాన్సర్ రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం లైక్ ఎర్లీ ఏజ్లోనే, లైక్ 15 years కావచ్చు, 20 years కావచ్చు, 25 years నుంచి కావచ్చు, ఎర్లీ ఏజ్లోనే కొన్ని స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం. ఆ స్క్రీనింగ్ స్టార్ట్ చేయడం ద్వారా మనం కొంచెం ఎర్లీగా ఫస్ట్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయగలుగుతాం. ఐడెంటిఫై చేసినప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. మరి వస్తే ట్రీట్మెంట్ ఓకే డాక్టర్, మరి ముందు నుంచి ఇది వస్తుందేమో అని అనిపించినప్పుడు ముందు జాగ్రత్తగా దీన్ని అవాయిడ్ చేయడానికి ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయి? దాని గురించే మనం స్క్రీనింగ్ చేస్తాం. సో వాళ్ళలో రిస్క్ ఉన్నప్పుడు స్క్రీనింగ్ చేస్తాం. సో ఇవి జన్యుపరమైన కారణాల ద్వారా వచ్చేటటువంటిది. రెండోది ఏంటి అంటే కనుక మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్, అవి మన చేతిలో ఉన్నటువంటివి, చేతులారా చేసుకునేవి. అవును. సో వాటిలో వచ్చేసరికి ఫస్ట్ థింగ్ అయితే కనుక స్మోకింగ్ అనేది అన్ని విధాలుగా చూడండి, దాంతో ఒక ఉపయోగం కూడా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్ అబౌట్ స్మోకింగ్. సో ఈ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ వల్ల ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద క్యాన్సర్స్ని లైక్ టొబాకోకి స్మోకింగ్కి రిలేట్ చేయొచ్చు. 20% ఆఫ్ ద క్యాన్సర్స్. అండ్ ఒక్క క్యాన్సర్సే కాకుండా స్మోకింగ్ వల్ల వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి. లైక్ ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, వేరే ఇంకా లంగ్ ప్రాబ్లమ్స్, ఇంకా మిగతావి కూడా వచ్చి మన మోస్ట్ ఆఫ్ ద మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ వచ్చి 30% ఆఫ్ ద డెత్స్ కెన్ బి రిలేటెడ్ టు క్యాన్సర్స్. 30% ఆఫ్ ద డెత్స్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు ద స్మోకింగ్. అండ్ 20% ఆఫ్ ఓవరాల్ క్యాన్సర్స్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు స్మోకింగ్. ఇవన్నీ తెలుసు కానీ మానరు. అండ్ లంగ్ క్యాన్సర్ వచ్చేస్తే లంగ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు స్మోకింగ్. సో స్మోకింగ్లో ఆల్మోస్ట్ ఒక 70-80 కార్సినోజన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దానివల్ల కూడా మనకి అన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ రావడానికి మేజర్గా అవకాశం ఉంటుంది. సో ఇది మన చేతిలో ఉన్నది, డెఫినెట్గా దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు స్మోకింగ్. దాని తర్వాత ఆల్కహాల్ ఒకటి అవాయిడ్ చేయటము, ఇంకా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సో వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఒక హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. సో హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలంటే కనుక మనం రోజు ఎక్సర్సైజ్, వ్యాయామం చేయటం, ఇవన్నీ. దాని తర్వాత డైట్ పరంగా, సో ఎవరైతే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే లైక్ బయట ఫుడ్స్ ఎక్కువ తింటారో, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తింటారో, అండ్ విటమిన్ డెఫిషియన్సీ ఫుడ్స్ అండ్ స్టోర్డ్ సాల్టెడ్ హై సాల్టెడ్ ఫుడ్స్ తింటారో వాళ్ళలో క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనికి మనం చేయగలిగింది ఏంటి అంటే లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఇంట్లో ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా తినడం ద్వారా మన క్యాన్సర్ రిస్క్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్లో చేంజెస్. రెండోది పొల్యూషన్. బయట పొల్యూషన్ కూడా రోజుకి పెరిగిపోతుంది. సో ఈ పొల్యూషన్ ఎక్స్పోజర్ వల్ల కూడా మన క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఇంకోటి రేడియేషన్ ఎక్స్పోజర్. సో బయట ఉండేటటువంటి లైక్ ఎక్స్రేస్ కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, దీంతో పాటుగా వేరేగా కూడా మనకి రేడియేషన్ ఎక్స్పోజర్ అని ఉంటుంది. ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల కూడా మన క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. సో ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ ఒకటి, ఇంకోటి మనం పొల్యూషన్ని అవాయిడ్ చేయడం ద్వారా, ఆ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయడం ద్వారా మన క్యాన్సర్ రిస్క్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. అది కష్టం కదా డాక్టర్, పొల్యూషన్ అవాయిడ్ చేయలేము. రోజు ఆఫీసులకి చేయగలిగినంత వరకు మనం లైక్ మాస్క్ పెట్టుకోవటం, లేదంటే లైక్ కార్లో
డ్రైవ్ చేయడం, లేదంటే ఓపెన్ వెహికల్స్ కాకుండా. సో దాని ద్వారా పొల్యూషన్ తగ్గించుకోవడం ద్వారా మన క్యాన్సర్ రిస్క్ అనేది కొంతవరకు అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరిగా. అవును, రైట్. ఇంకోటి కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం ద్వారా కూడా కొన్ని క్యాన్సర్స్ వస్తాయి. లైక్ హెపటైటిస్ బి వ్యాక్సిన్, హెపటైటిస్ బి వైరస్ అండ్ హెచ్పివి వైరస్, ఎప్స్టీన్ బార్ వైరస్ అని ఇలా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా మనకు కొన్ని క్యాన్సర్స్ రావచ్చు. సో ఈ ఇన్ఫెక్షన్స్ కూడా అవాయిడ్ చేయడానికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో ఆ వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా ఆ ఇన్ఫెక్షన్స్ ని అవాయిడ్ చేసి మన క్యాన్సర్ రిస్క్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి. అంటే ఈ ఇన్ఫెక్షన్స్ ఏ రూపంలో మనకి తెలుస్తాయి? అంటే జలుబు వస్తుందా, దగ్గు వస్తుందా, లేకపోతే అంటే హెపటైటిస్ బి అనేది లివర్ ఇన్ఫెక్షన్, దానివల్ల మనకి జ్వరం రావటము, జాండీస్ రావటము ఇలాంటివి వస్తాయి. దానికి వ్యాక్సిన్ అనేది ఉంది, హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది. రెండోది సర్వైకల్ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్. సో ఆ సర్వైకల్ వ్యాక్సిన్ ప్రివెంట్ చేయడానికి కూడా, సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఉపయోగపడుతుంది. రైట్.